ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల ఇన్ఛార్జీలను మార్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి నియమించింది. ఇన్నాళ్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగిన మాణిక్రావు ఠాక్రేను గోవా, డెజు డామన్, దాద్రా నగర్ హవేలీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మాణిక్రావు ఠాక్రే కూడా కీలక పాత్ర పోషించారు. అటు ఆంధ్రప్రదేశ్ కు ఇన్ఛార్జిగా మణికం ఠాకూర్ ను నియమించింది హైకమాండ్. తెలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను మార్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షిని నియమించింది. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగిన మాణిక్రావు ఠాక్రేను గోవా, డెజు డామన్ రెండు రాష్ట్రాలకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. అటు ఆంధ్రప్రదేశ్ మాణిక్యం ఠాకూర్ ను నియమించింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మాణిక్రావు ఠాక్రే కీలక పాత్ర పోషించారు. తెలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను మార్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షిని నియమించింది. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగిన మాణిక్రావు ఠాక్రేను గోవా, డెజు డామన్ రెండు రాష్ట్రాలకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. అటు ఆంధ్రప్రదేశ్ మాణిక్రావు ఠాకూర్ ను నియమించింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మాణిక్రావు ఠాక్రే కీలక పాత్ర పోషించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సేపటి క్రితమే రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు జనరల్ సెక్రటరీ కూడా మార్క్స్ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా మార్చారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జీల విషయానికి వస్తే ఇటు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా దీపదాస్ మున్షిని కూడా నియమిస్తూ కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కొనసాగినటువంటి మాణిక్రావు ఠాక్రేను గోవా, డెజు డామన్ రెండు రాష్ట్రాలకు కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. అటు ఆంధ్రప్రదేశ్ కూడా ఇటు మాణిక్యం ఠాకూర్ కూడా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడేందుకు ఇక్కడ కాంగ్రెస్ పుంజుకోవడానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మాణిక్రావు ఠాక్రే కీలక పాత్ర పోషించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ లో అంతర్గత పోరు నడుస్తున్న సమయంలో వాళ్ళందరూ కూడా ఒకటాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ సంబంధించి ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసేందుకు కీలకంగా వివరించారు. ఇటు రాష్ట్ర నాయకత్వంతో పాటు ఇటు ఏఐసిసి నేతలు సమన్వయం చేస్తూ కూడా తన మార్కును కూడా చూపించాలని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యవహారాల నుంచి అది మాణిక్రావు ఠాక్రే. అయితే త్వరలో ఇటు గోవా, డెజు డామన్ లో రెండు రాష్ట్రాలు కూడా ఎన్నికలు జరగడంతో నేను అక్కడ ఇన్ఛార్జ్ నియమిస్తూ కేసీ వేణుగోపాల్ కూడా బాధ్యతలు అప్పగించారు. అదే నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇటు మాణిక్రావు ఠాక్రే కూడా నియమిస్తున్న అలా చేశారు. ఇటు మరోవైపు ఇటు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పలు రాష్ట్రాల్లో కూడా ఇటు ఇన్ఛార్జ్తో పాటు మరోవైపు ఆ సెక్రటరీలు కూడా మారుస్తూ ఆదేశాలు కూడా జారీ చేస్తారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. అందులో ప్రధానంగా ఇటు రమేష్ చెంగితల ఇటు మహారాష్ట్ర ఇన్ఛార్జ్ కూడా నియమించింది. మరోవైపు ఇటు మోహన్ ప్రకాష్ బీహార్ రాష్ట్రాన్ని కూడా ఒక ఇన్ఛార్జ్ కూడా నియమించింది. ఇటు డాక్టర్ చెల్లా కుమార్ ని మేఘాలయ, మిజోరం వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా అతను నియమించడం జరిగింది. డాక్టర్ అజయ్ కుమార్ ఏఐసిసిలో చాలా కీలకమైన వ్యక్తి. ఒడిశా అండ్ అడిషనల్ ఇన్ఛార్జ్ గా తమిళనాడు, పాండిచేరి కూడా అతను నియమించడం జరిగింది. ఇటు భారతీయ సోలంకిని ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్ కు
ఇన్ఛార్జ్ కూడా నియమించారు. ఇటు రాజీవ్ శుక్లా చాలా కీలకమైన వ్యక్తి ఏఐసిసిలో. అతన్ని హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఇటు చండీగఢ్ రాష్ట్రానికి కూడా ఇన్ఛార్జ్ గా నియమించారు. ఇటు సుఖ్వీందర్ సింగ్ రద్వాలా అతన్ని రాజస్థాన్ ఇన్ఛార్జ్ కూడా నియమించారు. ఇటు దేవేందర్ యాదవ్ ఇతన్ని పంజాబ్ ఇన్ఛార్జ్ కూడా వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా నియమించారు. ఇటు గిరీష్ టెండోల్కర్ ఇతన్ని త్రిపుర అండ్ సిక్కిం, మణిపూర్, ఇటు నాగాలాండ్ కూడా ఇన్ఛార్జ్ కూడా నియమించారు. ఇటు గుర్దీప్ సింగ్ సపాలను అడ్మినిస్ట్రేటర్ అతను కొనసాగిస్తూ కూడా ఆదేశాలు చేశారు. ఇటు మరోవైపు జనరల్ సెక్రటరీ విషయానికి వస్తే ఇటు గుజరాత్ నుంచి ముకుల్ వాసిక్ ను కూడా జనరల్ సెక్రటరీ కూడా నియమించింది కేంద్ర ఏఐసిసి నేతలు. ఇటు జితేందర్ సింగ్ విషయానికి వస్తే ఇటు అస్సాం ఆయన అడిషనల్ ఇన్ఛార్జ్ గా మధ్యప్రదేశ్ కూడా అతను జనరల్ సెక్రటరీ గా ఉండబోతున్నారు. ఇటు రందీప్ సింగ్ సుర్జేవాలా ఇటు కర్ణాటక ఇన్ఛార్జ్ కూడా, అంటే మనం చూసా 2 నెలల క్రితం కూడా కర్ణాటకలో పార్లమెంట్ ఏర్పడింది కాబట్టి అక్కడ కూడా ఇన్ఛార్జ్ కూడా మార్చారు. ఇటు శ్రీ దీపక్ భద్రాయ్ ఇతని ఢిల్లీ అండ్ అడిషనల్ ఇన్ఛార్జ్ గా ఆయన కూడా జనరల్ సెక్రటరీగా నియమించారు కేసీ వేణుగోపాల్. మరోవైపు ఇటు సచిన్ పైలట్ చాలా కీలకమైన వ్యక్తి, ఇతన్ని ఛత్తీస్గఢ్ కు జనరల్ సెక్రటరీ కూడా నియమించారు. ఇటు అవినాష్ పాండేను ఇటు ఉత్తరప్రదేశ్ జనరల్ సెక్రటరీ కూడా నియమించారు. అయితే కుమారి సెల్జా ఇతని ఉత్తరాఖండ్ కూడా జనరల్ సెక్రటరీ కూడా నియమించారు. ఇటు నీర్ని జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ కూడా అర్చల్ ఇన్ఛార్జ్ కూడా జనరల్ సెక్రటరీ కూడా నియమించారు. ఇటు జయరాం రమేష్ ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ కూడా అనుబంధం ఉన్న వ్యక్తి, అతన్ని కమ్యూనికేషన్ కు జనరల్ సెక్రటరీ కూడా నియమించారు. ఇటు కేసీ వేణుగోపాల్ ఆంజనేయంగా అతను కొనసాగిస్తున్నారు. కాబట్టి కీలకంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే మరో 4-5 నెలల్లోనే ఇటు పార్లమెంటు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ వాటిపై కూడా స్పెషల్ గా ఫోకస్ చేసి కేంద్ర అధిష్టానం కూడా ఇటు ఈ నేపథ్యంలోనే మల్లికార్జున్ ఖర్గేతో పాటు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా పలు రాష్ట్రాల ఇన్ఛార్జ్ తో పాటు జనరల్ సెక్రటరీ కూడా మారుతూ నిర్ణయం ప్రకటించారు. ఎందుకంటే ఇటు మరోవైపు పలు రాష్ట్రాల్లో కూడా లోక్సభ ఎన్నికల్లో ఎక్కువగా కీలకమైన స్థానాలు కూడా గెలిచేందుకు కూడా ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తుందని చెప్పుకోవచ్చు కేంద్ర అధిష్టానం. ఈ నేపథ్యంలో ఇటు తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ కూడా చేంజ్ చేసింది. దాంతో పాటు ఇటు మరో 4-5 నెలల్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి కాబట్టి అక్కడ మాణిక్రావు ఠాకరే కూడా ఠాగూర్ కూడా అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యత కూడా పనిచేసింది. మరోవైపు ఇటు తెలంగాణలో కీలకంగా పనిచేసింది మాణిక్రావు ఠాకరే కూడా ఇటు ఇటు గోవాతో పాటు డైవ్ డెమన్ కూడా ఇన్ఛార్జ్ కూడా నియమించింది. ఎందుకంటే ఇక్కడ చాలా కీలకంగా వ్యవహరించాడు. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడేందుకు కూడా చాలా కీలకంగా వ్యవహరించాడు. రాజ్యసభ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరేతో పాటు త్వరలో గోవాతో పాటు డైవ్ డెమన్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కూడా ఎక్కువగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడేందుకు తోడ్పడేందుకు కూడా అతని ప్లేస్ కూడా తీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో అంటే ఇటు లోక్సభ ఎన్నికలతో పాటు ఇటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి దీనిపై ఫోకస్ చేసినటువంటి కేంద్ర అధిష్టానం రాష్ట్రాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే అది కూడా డేవిడ్ కూడా తీసేసింది. దానిలో భాగంగా ఇటు ఏపీ కూడా మాణిక్రావు ఠాకూర్ ను కూడా ఇన్ఛార్జ్ కూడా నియమిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.